లాభాలు ఏమాత్రం వచ్చాయేంది? ఆ లాభాలు చెప్పడానికి ఎక్కడ కనిపించట్లేదు అత్తయ్య. అదేందబ్బి, ఎకరాలెకరాలు తోటలేస్తా ఉంటే మనం తినడానికి పనికి రాకుండా అవే మనల్ని తినేస్తున్నాయా ఏంది? లెక్కలు చూస్తే అలాగే ఉంది అత్తయ్య. హా, ఏది ఓసారి చెప్పు. ఆ కొబ్బరి తోట 25 లక్షలు నష్టం అత్తయ్య. లాభాలతో మొదలెట్టాలి కదరా. మొదలు పెట్టడానికి లాభం ఎక్కడుంది అత్తయ్య? హా, అదేందిరా? ఆ లెక్కలు చూస్తే చివరికంతా నష్టమే కనిపిస్తుంది అత్తయ్య. హా, ఆ మామిడి తోట బాగా కాసిందన్నారు కదరా. మొన్నటికి మొన్న గాలివాన వచ్చి కాయలన్నీ రాలిపోలా, 12 లక్షలు నష్టం. ఆ పోయినసారి గన్ను తుపాకీ అని అదేదో వేశారు కదరా. డ్రాగన్ ఫ్రూట్ అత్తయ్య అది. ఆ ఏదో ఒకట్లే, అదన్నా పేల్లే. పేలింది అత్తయ్యో, కాకపోతే బుల్లెట్ మనకి తగిలింది. నష్టం 17 లక్షలు. హా, ఎందుకు మమ్మీ ఆ తోటలు లక్షలు నష్టపోవడానికా? అవన్నీ అమ్మేసి సిటీలో అపార్ట్మెంట్స్ కట్టేస్తే క్రాస్ లాభం వస్తుంది. మన మ్యాగీ చెప్పింది కూడా నిజమే కదా భద్రం. అవునవును. ఆస్తులు నష్టం కలిగించే పంటలు మనకెందుకు కానీ, అమ్మేసి ఆ అపార్ట్మెంట్లేవో కడదాం పట్టండి. ఆ హక్కు నీకు లేదు అఖిల. ఆస్తులు అనుభవించడానికి మాత్రమే నీకు హక్కుంది, అమ్మడానికి లేదు. అంతగా అమ్మాలి అనుకుంటే మీ అన్న కొడుకు వచ్చి సంతకం పెట్టాలి, లేదంటే కుదరదు. ప్రస్తుతానికి నువ్వు కాపలాదారివి మాత్రమే. అంటే ఉన్నారో లేరో తెలియని వాళ్ళ గురించి ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ కూర్చోవాలా ఏంది? విలువ లేని వాళ్ళకి బాగానే విలువిచ్చారులే కానీ, ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఆ రోజు నాకిచ్చినట్టే వీటి మీద అన్ని హక్కులు నాకే ఇవ్వండి. అది ఉమ్మడి ఆస్తి. కావాలంటే నీ ఆస్తి అమ్ముకో, అంతేగాని ఆ ఆస్తి జోలికొస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఏంది బావుగారు, మా నాయన మరి ఇడ్డూరంగా మాట్లాడుతా ఉండాడు. మాట్లాడే హక్కన్నా నీకుంది, వాడికేం హక్కుందని మాట్లాడతాడు. కట్టుకున్న మొగుడికే అంత సినిమా లేదు, వాళ్ళ అన్నకెక్కడుంటుంది అంటున్నారు మావయ్య గారు. మావయ్య మీరు మాట్లాడండిలే. నిన్ను దూరంగా పెట్టడం నాకు మాత్రం సంతోషమా ఏంది? ఏదో నువ్వా బాధ నుంచి భిన్న బయటపడాలంటే ఈ జ్ఞాపకాలకి దూరంగా ఉంచాలని మనసుని సంపుకుని దూరంగా పంపించిన. నీ కొడుకు బాధకి కారణము నువ్వే, వాణ్ణి దూరంగా పంపించింది నువ్వే. అయినా ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావు, మహానటి. ఒక్క కాల్ కూడా చేయకుండా సడన్ గా ఇలా ఎంట్రీ ఇచ్చారంట అన్నయ్య. నేనే పిలిపించాను. శ్రీరామనవమి వస్తుంది కదా, ఆ సీతారాముల వారి వేడుకలో మన కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం ఆనవాయితీ కదా. అందరూ ఉండి వాడు లేకపోతే ఏం బావుంటుందని వాణ్ణి పిలిపించాను. చాలా మంచి పని చేశారుగా. సర్లే, ప్రయాణం చేసి అలసిపోయుంటావు. పోయి ఫ్రెష్ అయి రాపో. ఈ రోజు నా బిడ్డకి నా చేతులతోనే వడ్డిస్తాను. పో. పొలంలో దిష్టి బొమ్మలా అట్ట సోస్తా నిలబడతావే. పోయి ఆడి బ్యాగులు తెచ్చి గదిలో పెట్టు. అలాగే పెద్దమ్మా.
అమ్మా విద్య, మజ్జిగ తీసుకో. నన్ను క్షమించన్నయ్యా. దేనికిరా, ఏమైంది ఇప్పుడు? నా జీవితం బాగుండాలని నేను పెళ్లి చేసుకున్న వాడిని వెతకటం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చే నువ్వు అమ్మకి అన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. కేవలం కృష్ణ అన్న పేరు తప్ప అతని గురించి ఏ ఆధారం లేకుండా నిన్ను వెతకమంటే ఎలా వెతుకుతావు? అతనితో జీవితం పంచుకునేలా ఎలా చేస్తావు? కనీసం అతని ఫోటో కూడా లేదు, అతని అడ్రస్ తెలియదు. నా వల్ల నువ్వు చాలా చాలా ఇబ్బంది పడుతున్నావు అన్నయ్య. అందుకే నన్ను క్షమించు. పిచ్చి తల్లి, నువ్వేమన్నా కావాలని ఇలా చేసావా? ఆయన అతను ఇక్కడే ఉన్నాడని తెలిసింది. ఖచ్చితంగా అతన్ని నీ ముందుకు తీసుకుని వస్తాను. నా చెల్లెలి మనసేంటో నాకు తెలీదా? లేనిపోని భయాలు మనసులో పెట్టుకుని బాధపడకు. మజ్జిగ తాగి పడుకో. అన్నయ్య, అతని గురించి ఒక మాట చెప్పగలను. అతను మంచివాడు. అతను నన్ను చూస్తే ఖచ్చితంగా నా చెయ్యి అందుకుంటాడు. మోసం చేసే వ్యక్తి కాదన్నయ్య. చేస్తానమ్మా, తప్పకుండా అతను నీ చెయ్యి అందుకునేలా చేస్తాను.